నమస్తే భాయ్, అందరికీ నమస్కారం. మొదట్లో మాట్లాడవలసిన వాడిని చివరిలో మాట్లాడుతున్నాను. వచ్చేసినటువంటి పెద్దలకు, కమిటీ ప్రబంధకారిణి, సమితి సభ్యులందరికీ, ప్రియమైన విద్యార్థులకు, ఆచార్యులకు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మాట్లాడుతూ ఉపన్యాసాలు ఇచ్చేటువంటి సమయం కాదని అందరికీ తెలిసిపోయింది. పిల్లలందరూ ఆకలిలో ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు 10 అవుతుంది అని చెప్పేసి. సంస్కారాలతోని కూడుకున్నటువంటి ఈ విద్య కలిగినటువంటి ఈ పాఠశాల 42 సంవత్సరాల పాఠశాల. ఇవాళ ఈ మహానుభావుడు ఎప్పుడు మొదలుపెట్టారో కానీ నాకు తెలిసి నేను కూడా 22-23 సంవత్సరాలుగా ఈ పాఠశాలతో అనుబంధంలో ఉన్నాను. ఇప్పుడే చెప్పారు డాక్టర్ కావ్యశ్రీ ఈ స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి నన్ను ఎక్కడో దగ్గర వీళ్ళు బంధిస్తూనే ఉన్నారు. కావ్యశ్రీ తరఫు నుంచి ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా నేను కావ్యశ్రీని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆచార్యులు కూడా తెలియజేస్తున్నాను. తను హోమియోపతిలో ఎండి చేశారు కాబట్టి కనీసం నెలకొకసారైనా కానీ మా పాఠశాల విద్యార్థుల దగ్గరికి వచ్చి మా పాఠశాల విద్యార్థుల ఆరోగ్యాన్ని మీరు తప్పనిసరిగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. అట్లాగే ఏదైనా సమస్యలు వస్తే ఆచార్యులు కూడా వారికి సూచన చేసేటట్టయితే వారికి మందులు సప్లై చేస్తే మీరు డబ్బులు పెట్టుకోకర్లే, మందులు కనీసం రాసివ్వండి, మేము డబ్బులు పెట్టుకుంటాం. దయచేసి ఆ పని చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. పూర్వ విద్యార్థులుగా ఇది మీ బాధ్యతగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇంతసేపు చేసినటువంటి ఈ నిర్మాణాత్మకమైనటువంటి విద్యా విధానం కేవలం ఏదో సాధారణమైన మాటలతో చెప్పేటువంటి అంశాలు కావు. అంత చిన్న పిల్లలు, 4వ తరగతి లోపల పిల్లలందరికీ కూడా ఒకానొక రోజుల్లో మా పాఠశాల అనేటట్టయితే 150 మందితో కూడుకునేటువంటిది. నింబోలియడ్డ వరుసలో స్కూల్లో నిలబడేటట్టయితే వందలాది మంది నిలబడేటువంటి విధానం ఉండేది. మధ్యలో కొంత ఏదో ఉంటాయి కదా, బండి చక్రం పైకి తిరిగి మళ్ళీ కిందికి తిరిగి మళ్ళీ పైకి ఎక్కినట్టుగా చక్రార పంక్తిరి గచ్చది భాగ్య పంక్తి అని చెప్పేసి అని అంటుంటారు. మా పంక్తి ఇప్పుడు మళ్ళీ పైకి లేస్తుంది. మా ఆచార్యులు, మా పిల్లలు, మా పోషకులు అందరి మీద మాకు హృదయపూర్వకమైన నమ్మకం కుదిరింది ఇప్పుడే. ఇక రాబోయే రోజుల లోపల మేము ఇంకా ఘనమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి పాఠశాలను తీసుకొని వెళ్తాం. ఆ సందర్భంలో గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు చెప్పాల్సిందల్లా 100% మాటలన్నీ కూడా ధన్యవాదాలకే. ఒక మాట చెప్తే ఆ మాటకు విలువనిచ్చి ధన, ధాన్య, వస్తు, వస్త్ర ఏదో రూపంలో మాకు సహకరించిన వాళ్ళే ఉన్నారు. అందరికీ ఈ వేదిక తరఫు నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో రూపాల్లో మాట సాయం చేశారు వాళ్ళందరికీ కూడా. ఈ పాఠశాలలో ఎన్నో రకాల సమస్యలు ఏర్పడ్డా కరోనా సమయంలో కూడా మేము ఆచార్యులకు ఏ ఇబ్బందులు లేకుండా చూసుకునే పరిస్థితి మాకు ఏర్పడిందంటే ఎంతోమంది సహకరించడం వల్లనే. అనేక రూపాల్లో సహకరించారు. ఈ ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోతే లిస్ట్ అవసరం లేదు. వారందరికీ అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా నేను చెప్పదగినటువంటి సూచన ఏంటంటే, కమిటీ సభ్యులు అటు ప్రబంధకారిణి, సమితి అంటూ 2 ఇక్కడ మాకు కనపడుతుంటాయి కానీ 2 ఉండవంటే మా దగ్గర 1 ఉంటుంది. పేరుకు మాత్రం ఉండాలి కాబట్టి 2 ఉంటాయి మా దగ్గర. అన్నిట్లోనూ అందరూ ఉంటారు, అందరూ అన్ని రకాల పనులు చేస్తూనే ఉంటుంటారు. వీళ్ళు వెనక నుంచి ఎన్ని పనులు చేస్తున్నా కానీ ఇంతమంది చిన్న చిన్న పిల్లలను పరిపూర్ణంగా ఈ మాత్రం అతి తక్కువ వ్యవధి లోపల తయారు చేసి ఈ వేదిక మీద ఇంతసేపు 3 గంటల సేపు ఆగకుండా పర్ఫార్మెన్స్ ఇప్పించినటువంటి మాతృమూర్తులకు, మాతాజీలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నా కోరిక ఏంటంటే, శిశుమందిరాల వ్యవస్థలో ఇటువంటివి ఉంటాయో ఉండవో నాకు సంబంధం లేదు, కానీ ఈ వేదిక మీద డాక్టర్ శంకర్రావు గారు, నారాయణరావు గారు, అదేవిధంగా సుశీల గారు వచ్చేసి ఆ 4 టీచర్స్కు, అదేవిధంగా మా లక్ష్మి కదమ్మా, లక్ష్మి గారికి అందరికీ కూడా పరిపూర్ణంగా ఇక్కడ వేదిక మీద చిన్న సన్మానం చేస్తే నేను సంతోషపడతాను. వారందరినీ వేదిక మీదకి హృదయపూర్వకంగా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అయ్యా నరేంద్ర గారు మీరు కూడా రండి. అయ్యా మల్లికార్జున్ గారు ప్లీజ్.
ఈ టీచర్స్ కేవలం మీ పిల్లలకందరికీ కూడా ఇక్కడ ఏదో ఒక గంట సేపు ఏదో సర్టిఫికెట్ ఓరియంట్ చదివి ఇవ్వట్లేదండి. పోషకులు బాగా గుర్తుపెట్టుకోండి. నర్సరీ అయిపోగానే ఎల్కేజీ చదువుతున్నాడు, ఎల్కేజీ అయిపోగానే యూకేజీ చదువుతున్నాడు కాదు, భావి జీవన వారసత్వాన్ని ఒకటి అందిస్తున్నారు. రేపు పొద్దున ఎట్లా నిలబడాలనో చెప్పిస్తున్నారు. ఈ చిన్న చిన్న పర్ఫార్మెన్సెస్ ఇప్పుడు మామూలుగా కనపడతాయి, కానీ ఎక్కడో మనసులో నాటుకుంటాయి. ఆ నాటుకున్నటువంటి విధానం భవిష్యత్తులో మీకు తెలుస్తుంది. ఎప్పుడో నాడు తాము తప్పు చేస్తుంటే తప్పు చేస్తున్నాం మేమనేటువంటి భావన కలుగుతుంది. అటువంటి సంస్కారవంతమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి ఆ మాతృమూర్తులకు పిల్లలు చిన్నవాళ్ళే మాకన్నా, కానీ ఇక్కడంతా మాతృమూర్తులే మాకు. వారికి సన్మానం లిఖిత గారు రండి, వారికి సన్మానం చేయాల్సిందిగా ముఖ్యంగా లిఖిత గారు, సుశీల గారు వారిని ముందర పెట్టి కమిటీ సభ్యులందరూ కూడా చేయాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ లక్ష్మి, ఈ అమ్మాయి మా పాఠశాలలో కనుక లేకపోతే ఈ పాఠశాల వ్యవహారం అంతా కూడా అపరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి దానిని పరిపూర్ణంగా పిల్లలందరినీ స్ఫూర్తిగా పక్క నుండి తయారు చేసేటటువంటి లక్ష్మిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కనపడలే నాకు. అయ్యా హనుమంతరావు గారు, దిలీప్ గారు రండి. మనమందరం ఒకసారి కనపడితే బాగుంటుంది. ఇంకెవరున్నారో కమిటీ సభ్యులు నాకు కనపడట్లేదు. ఉన్న వాళ్ళందరూ రండి దయచేసి. సన్మానం మీరిద్దరు చేయండి అమ్మా, మేము పక్కన ఉంటాం. I request our headmistress Shravanti Garu onto the dais, followed by all our teachers and Lakshmi Garu also.